హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఇది శివరాత్రి రోజు వ్లాగ్. పండగ అనే దానికన్నా నా డే ఆ రోజు ఎలా ఉందా అని చూపిస్తున్నా. సో, మార్నింగ్ యాజ్ యూజువల్ లేసి కిచెన్‌లోకి వెళ్ళిన తక్షణం నేను చేసే ఫస్ట్ వర్క్ ప్రేయర్ చేసుకొని హాట్ వాటర్ తాగుతా. దెన్ ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఈరోజైతే నాకు ఆఫీస్ ఉంది. సో, హాలిడే అయితే మాకు శివరాత్రి ఫెస్టివల్‌కి ఇవ్వరన్నమాట. అండ్ రిషికి ఎలాగో హాలిడే ఉంది కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. దెన్ ఇక్కడ మిషన్ ఆన్ చేసేసి ఇవి వాష్ అయ్యే లోపల మిగతా పనులు ఏదైతే ఉంటే అవి చేసుకుందామని ఈ వర్క్ స్టార్ట్ చేశాను. పండుగ రోజు కూడా ఏంటో ఆఫీస్‌కి వెళ్ళాలంటే అస్సలు వైబే లేదు. ఆఫీస్‌కి వెళ్ళాలనిపిస్తలేదు. బట్ ఏం చేసేకి అయ్యలే, వెళ్ళాలి. అండ్ కిచెన్‌లో అయితే ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి కుకింగ్ వర్క్ అయితే ఇది పెట్టుకోవడం లేదు. కుకింగ్ వర్క్ కూడా చేసుకొని ఇంట్లో పూజ ఆహ్, అన్నీ చేసుకోవడానికి కొంచెం లేట్ అయిపోతుంది. అలాగే ఇంకా మా హస్బెండ్ ఒకరే కాబట్టి తను ఔట్ సైడ్ ఇంకా తెచ్చుకుంటానని చెప్పారు. ఇక్కడ నేను హెయిర్‌కి ఒక షాంపూ లాగా ప్రిపేర్ చేసుకుందాం. నౌఎడేస్ అయితే హెయిర్ కేర్ ఏది చేస్తలేదు. అన్నీ వదిలేసాననమాట. దాని గురించి ఇప్పుడు కొంచెం హెయిర్ కేర్ స్టార్ట్ చేద్దామని ఇక్కడ కొంచెం రోజ్‌మెరీ, కరివేపాకు, మెంతులు, అలాగే కలోంజీ సీడ్స్, కొంచెం రైస్ ఇవన్నీ వేసి ఉడకడానికి పెట్టాను. అండ్ ఇంకొక గ్లాస్‌లో ఇక్కడ గోంద్ అంటే బాదాం గోంద్ అని చిక్కుంది కదా! దాన్ని సోక్ చేసి పెట్టాను. నేను లాస్ట్ టైమ్ చూపించాను కదా! డ్రై ఫ్రూట్ పౌడర్. సో, దాన్ని వేసి రిషికి అలాగే మా ఆయనకి పాలు కాంచి ఇచ్చేస్తున్నాను. సో, రిషి పాలు తాగేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడనమాట. ఇంకా వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతే ఇంట్లో కొంచెం పనులు ఎర్లీగా చేసుకోవడానికి నాకు పాసిబుల్ అవుతుంది. ఇంకొకటేంటంటే నేనేది వర్క్స్ గురించి ఏది చూపిస్తలేదు. బికాజ్ వీడియో కొంచెం లెంత్ అవుతుందని, అలాగే షూట్ అయితే ఏది చేసుకోలే. నాకు లేట్ అవుతుందని జస్ట్ కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే తీసుకున్నా. నేను లాస్ట్ 1 మంత్ ఇంకా అయితే ఇది ట్రై చేస్తున్నాను. నాకైతే వర్క్ అవుతుంది. ఆహ్, ఇలా అలోవెరా ఉంటుంది కదా! సో, దాన్ని బాగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆ జెల్‌ని దాంట్లోకి కొంచెం ఆల్మండ్ ఆయిల్‌ని వేసి మిక్స్ చేసుకొని దాన్ని హెయిర్‌కి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడం. నాకైతే ఇది వర్క్ అవుతుంది. కాకపోతే డాండ్రఫ్ ఎక్కువవుతుంది. చూడాలి దానికేదైనా సొల్యూషన్. 30 మినిట్స్ ఆర్ 20-30 మినిట్స్ అయినంక మనం హెడ్ బాత్ చేసుకోవడం. సో, షాంపూకి నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టాను కదా! గోంద్. దీంట్లోకి మనం బాయిల్ చేసుకున్నాం కదా! వీటిని బాగా ఇలా పిండుకొని దాంట్లో ఉండే వాటర్ స్ట్రెయిన్ చేసుకోవాలి. సో, దీన్ని బాగా మిక్స్ చేసుకొని రెగ్యులర్‌గా ఏ షాంపూ వాడితే ఆ షాంపూని కొంచెం దీంట్లో మిక్స్ చేసుకొని ఒక బాటిల్‌లో ఫిల్ చేసుకోవడం. చూడాలి, ట్రై చేస్తున్నాను. ఇది గానీ వర్క్ అయితే నేను మళ్ళీ దీని గురించి చెప్తాను. లాస్ట్ ఒక 3, 4 వీక్స్ ఇంకా నేను ఇలాగే ఫాలో అవుతున్నాను. నా దగ్గర ఒక వేస్ట్ అంటే అయిపోయిన షాంపూ బాటిల్ ఉంటే దాంట్లోకి దీన్ని ఇలా ఫిల్ చేసుకున్నాను. అయిన తర్వాత నేను ఇలా దీపం పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ విలేజ్‌లోనే సెలబ్రేట్ చేసుకుంటాం. మేము కంపల్సరీ విలేజ్‌కి వెళ్తాం. బట్ ఈసారి ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయాను. అంటే నార్మల్‌గా ఎలా పూజ చేసుకుంటానో అలా చేసుకుంటా. బట్ మా సైడ్ ఫెస్టివల్ ఎలా అంటే మార్నింగ్ ఇంకా ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఈవినింగ్ ఏడే అంటాము. అంటే ఎగ్జాక్ట్‌గా తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. తెలుగులో కూడా ఎడవేయడం అనే అనుకుంటాను. ఎడవేసి అప్పుడు ఆహ్, అటుకుల్లో అటుకులు అలాగే కొంచెం సర్వపిండి అలా ఏదేదో ఉంటుంది. వాటిలన్నీ పెట్టి ఎడవేసుకొని వాటిలిని తీసుకుంటాం. నెక్స్ట్ డేని మళ్ళీ మేము ఫుడ్ చేసుకొని తినడం ఇలా ఉంటుంది. నెక్స్ట్ డేకి ఫాస్టింగ్ వదలాలి అనేది ఉండేది. ఇక్కడ ఫెస్టివల్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ ఈసారి ఏంటంటే అంతా కొంచెం క్లమ్జీగా ఉండడం వల్ల ఏది ప్రాపర్‌గా జరగలేదు. అండ్ నేనైతే రెడీ అయిపోయి ఆఫీస్‌కి వెళ్ళిపోయాను. ఈరోజైతే కొంచెం ఎర్లీగానే వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఆఫ్టర్‌నూన్‌కంతా వచ్చేసాను. నియర్లీ 12 అలా అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు టెంపుల్‌కి వెళ్ళాలని ప్లాన్ ఉండింది కాబట్టి ఎర్లీగా వర్క్ కంప్లీట్ చేసుకొనైతే వచ్చాను. కానీ చానా హరీ అయిపోయింది. ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. సో, నేను ఆ క్లిప్స్ అయితే ఏది షూట్ చేసుకోలేదు. రెడీ అయ్యి నెక్స్ట్ మళ్ళీ మేము ఒక టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ శివరాత్రికి మా నియర్ ఉండే ప్లేస్‌లో ఒక టెంపుల్‌కి వెళ్ళేవాళ్ళం. ఓల్డ్ టెంపుల్ అది నాగనాథేశ్వర దేవస్థానం అని. బట్ ఈసారి ఎందుకో ముక్తేశ్వర బెట్టాకి వెళ్ళాలనిపించింది. చలమకోట కొండ అని కూడా అంటారు. ఆ ప్లేస్‌కి వెళ్తున్నాం. ఇక్కడైతే చాలా బావుంటుంది టెంపుల్. అండ్ ఇక్కడ ముక్తేశ్వరుడి రూపంలో ఈశ్వరుడు మనకి దర్శనమిస్తాడు. చానా అంటే చానా రష్ ఉండింది కాబట్టి దేవుడు అంత క్లియర్‌గా కనిపిస్తలేదు. బట్ ఎప్పుడైనా
ఫ్రీ ఉన్నప్పుడు వస్తే ఎవరు ఉండరు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఈ కొండ. ఇక్కడ కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసి అండ్ నేను ఫాస్టింగ్ ఉన్నా కదా! సో, దేవస్థానంలోనే నా ఫాస్టింగ్ వదలాలని నేను అక్కడే ప్రసాదం తీసుకున్నాను. అండ్ ఇంటికొచ్చి కొంచెం సేపు రెస్ట్ చేశాక ఈవినింగ్ ఒకేసారి డిన్నర్‌కి ఇంకా రిషి, మా ఆయన ఇద్దరు ఉన్నారు కాబట్టి మేమైతే దీన్ని కాళ్ సాంబార్ అని అంటాం కన్నడలో. సో, ముద్ద చేసి కాళ్ సాంబార్ చేశాను. చాలా బావుంటుంది. ఈ సీజన్‌లో ఈ సాంబార్. ఎందుకో బోర్ కొడుతుంటే అండ్ ఈవినింగ్ రిలేటివ్స్ ఇలా అంతాను కొంచెం హెక్టిక్‌గా ఉండింది డే మొత్తం. బట్ నన్ను నేను సెట్ చేసుకోవడానికి చేసుకునే ఫస్ట్ వర్క్ అయితే ఇలా పెయింటింగ్ వేయడం, బుక్ చదవడం. నాకెందుకో ఈరోజు బుక్ చదవాలనిపియలేదు. పెయింటింగ్ వేయాలనిపించింది. సో, స్టార్ట్ చేశాను. నియర్లీ నాకు 3½ అవర్స్, 4 అవర్స్ అలా పట్టేసింది ఇది పెయింట్ అంటే స్కెచ్ రాసుకొని పెయింట్ అంతా చేయడం. వరకు నాకు హెక్టిక్ అలాగే అప్‌సెట్‌గా ఉన్నప్పుడు ఇలా పెయింటింగ్ చేయడం, ఇలా డ్రాయింగ్ చేయడం నాకు మంచి ఒక రిలీఫ్ ఇస్తది. సో, ఈ పెయింటింగ్ ఎలా ఉంది అని నాకు కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇదైతే నేను ఓన్‌గా చేసింది కాదు. పింట్రెస్ట్‌లో ఇలా చూసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను కాపీ చేశాను. నేనైతే అంత ప్రొఫెషనల్‌గా అయితే ఏం చేయను. బట్ నాకొచ్చిన దాంట్లో ఇలా చేస్తాను. ఈరోజుటి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. ప్లీజ్ వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. పెయింటింగ్ ఎలా ఉందో కూడా కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.